బాగున్నారు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. నీ తల్లిదండ్రులు నీ నుంచి ఏది ఆశించరు, నువ్వెప్పుడు బాగుండాలని. నీ తల్లిదండ్రులు నీ నుంచి ఏది ఆశించరు, కానీ నువ్వెప్పుడు బాగుండాలని కోరుకుంటారు. నీ తల్లిదండ్రులు నీ నుండి ఏది ఆశించరు, కానీ నువ్వెప్పుడు బాగుండాలని కోరుకుంటారు. నా తల్లిదండ్రులు అది కావాలి, ఇది కావాలి, ఏదో నా తల్లిదండ్రులకి ఇవ్వాలి అనుకుంటావు, కానీ వాళ్ళకి ఏమిచ్చినా వాళ్ళ రుణాన్ని నువ్వు తీర్చుకోలేవు. కానీ నా పిల్లాడు, నా బాబు, నా పాప, నా కుమార్తె, నా కుమారుడు, నా బిడ్డ ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎక్కడున్నా కానీ బాగుండాలని కోరుకునే తల్లిదండ్రులు ఉంటారు. గుర్తుపెట్టుకో. అందుకనే తల్లిదండ్రులను విలువ తెలుసుకో. తల్లిదండ్రులను తక్కువ చేయొద్దు. గుర్తించు. నీ తల్లిదండ్రులు నువ్వు ఎక్కడున్నా నా బిడ్డ బాగుండాలని కోరుకుంటాడు. అదొక్కటే పిల్లలు గుర్తిస్తే చాలు. చాలు. నీ తల్లిదండ్రులు నువ్వు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాడు. నీ తల్లిదండ్రులు నువ్వు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, బాగుంటే చాలని కోరుకుంటాడు. డియర్ ఫ్రెండ్, గుర్తుపెట్టుకో. అందుకే వాళ్ళని తక్కువ చేయొద్దు, వాళ్ళని చులకన చూడొద్దు, వాళ్ళని హేళన చేయొద్దు, వాళ్ళని అనాథ శరణాలయాల్లో పడేయొద్దు. నువ్వెవడవరా పడేయటానికి? నువ్వు వాళ్ళ వల్లే పుట్టావు, వాళ్ళ వల్లే ఈ భూమి మీదకి వచ్చావు, వాళ్ళ వల్ల ఇంత అయ్యావు, వాళ్ళ వల్ల ఈ ఉద్యోగం సంపాదించుకున్నావు, వాళ్ళ వల్ల ఈ సమాజంలో గౌరవం, ఒక పరువు, ప్రతిష్ట, వాళ్ళ వల్ల ఈ రేంజ్కి వచ్చావు. గుర్తుపెట్టుకో. నీ తల్లిదండ్రులను ఎప్పుడు కూడా చులకన చేయొద్దు. నీ తల్లిదండ్రులు నీకు అడ్డంగా ఉన్నారని అనాథ శరణాలయాలు పడేసి వెళ్ళావంటే రేపొద్దున నీ గతి కూడా అంతే. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే మన తల్లిదండ్రులను అగౌరవపరచొద్దు. మన తల్లిదండ్రులు మనకు ఈ లోకంలో గురువులు లాంటి వాళ్ళు. ఈ లోకంలో వాళ్ళు లేకపోతే మనం లేము. కాబట్టి వాళ్ళ మీద ప్రేమ, ఆప్యాయతలు, మమకారం అనేది ఎప్పటికీ తగ్గొద్దు. చులకన చేయొద్దు, దూరం చేయొద్దు. గుర్తుపెట్టుకో. నీ తల్లిదండ్రులను ఎప్పుడైనా సరే నువ్వు చులకన చేసి నీకు అడ్డంగా ఉన్నారు, ముసలోళ్ళు, వీళ్ళు నాకు ఇబ్బందిగా ఉన్నారు, ఈ అనాథ శరణాలు ఎక్కడో చోట వదిలేస్తామని అనుకుంటే రేపొద్దున నీ గతి కూడా, నీ పిల్లలు కూడా అలా చేస్తారు. నువ్వు ఏ కొలత కొలుస్తావో, ఏ తూనికి చూస్తావో, ఏది నువ్వైతే నువ్వు ఆలోచిస్తావో అదే నీకు జరుగుతుంది. గుర్తుపెట్టుకో. నీ తల్లిదండ్రులని ఎప్పుడు కూడా విలువ లేనట్లుగా చూడొద్దు. నీ తల్లిదండ్రులకు చాలా ముఖ్యం.